లెవెల్ ఒక మామూలుగా అబ్జర్వ్ చేస్తే కనుక పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేని విషయం ఏంది అని అంటే కాంగ్రెస్ వైఖరి ఎట్లా ఉందంటే ఇంతకాలం నాంచి పథకాలు కొంతమందికి అని ఒక క్లారిటీ ఇచ్చింది. అంటే ఇప్పటి వరకు కూడా అంటే రిపీటెడ్గా ఇన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటా అనేక విషయాలు కూడా కొర్రీలు పెడతా కూడా కోతలు విధిస్తా కూడా వచ్చింది. ఎందుకనంటే ఈ కన్క్లూజన్కి రావడానికి అంటే ఈ పథకాలు కొంతమందికి మాత్రమే ఇస్తామనే విషయాన్ని చెప్పడానికి ఇంతవరకు నాంచి ఇట్లా ప్రభుత్వం వ్యవహరించిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాళ్ళ ఏదైతే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 100 రోజుల్లోనే ఈ 420 హామీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ 420 రోజులు అయింది. అయినప్పటికీ కూడా ఏ పథకం కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అయితే ఆ 100 రోజుల్లోనే మీరు అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. మీరు అమలు చేయాలని చెప్పేసి ఇటు ప్రజల నుంచి డిమాండ్ రావడం కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో గత ప్రభుత్వంలో కొంత దుర్వినియోగం అయిందని చెప్పేసి ఒక లేనిపోని ఆరోపణలు చేసి దానిపైన కమిటీ వేస్తున్నాం. ఆ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీగా మేము చేస్తున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే మేము లబ్ధిదారులు ఎంపిక చేస్తామని చెప్పేసి ఇవాళ అనేక కమిటీలు వేశారు. ఏ ఒక్క కమిటీకి కూడా ఇవాళ ఇప్పటికీ రిపోర్ట్ ఇవ్వలేదు. కమిటీల పేరుతో కాలయాపన చేశారు. కమిటీల కాలయాపన తర్వాత ఇవాళ అందరికీ ఇవ్వలేము, కొందరికే ఇస్తామని చెప్పేసి వాళ్ళ ప్రజలను మోసం చేసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ 100 రోజుల హామీని అటకెక్కించారు. 420 రోజుల అయినా కూడా 420 హామీలు ఏ ఒక్కటి కూడా ఇవాళ అమలు చేయలేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ అనేక విషయాల్లో అనేక కొర్రీలు పెడుతున్నారు. ప్రజాపాలన దరఖాస్తులు అన్నారు, తర్వాత ప్రజావానికి ఇవ్వచ్చని చెప్పారు, తర్వాత సర్వే అన్నారు. ఏ ఒక్కటి కూడా ఇవాళ పథకాల అమలులో పారదర్శకత లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అర్హులను కాదని చెప్పేసి అనర్హులకు ఇచ్చారని చెప్పేసి గ్రామాల్లో జరిగిన గ్రామ సభలే దీనికి సాక్ష్యంగా తీసుకోవచ్చు. స్వయంగా నిన్నగాక మొన్న ఒక కాంగ్రెస్ వాళ్ళకు సంబంధించిన ఒక వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే స్వయంగా చెప్పిన తీరు కూడా దీనికి అద్దం పడుతుంది. ఆనాడు కేసీఆర్ పాలనే బాగుండే అని చెప్పుకుంటున్నారు ప్రజలని చెప్తే ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మోసం బట్టబయలైందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రజల్లో పూర్తిగా ఒక స్పష్టత వచ్చింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు ఏమీ రాదు, ఖచ్చితంగా ఈ హామీలు అమలు కావాలంటే ఖచ్చితంగా మరొకసారి పోరుబాట పడితేనే వస్తాయన్న తీరు కూడా ఉంది. వాళ్ళ ఆనాడు గ్రామ సభలు నిర్వహించినప్పుడు కానీ కావచ్చు, అంతకుముందుకు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నప్పుడు కావచ్చు, ప్రజాపాలన ఏ ఒక్కప్పుడు కూడా మండలానికి ఒక గ్రామం ఇస్తామని చెప్పలేదు. ఎన్నికల హామీల్లో కూడా చెప్పలేదు. ఏ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. స్పష్టత ఇవ్వకపోవడానికి కారణం వాళ్ళ అరువులను తగ్గించేందుకే కుట్రలు చేసింది అనేది వాళ్ళ పటాపంచలైపోయింది. అందులో భాగంగానే ఇవాళ సర్వే పేరు చెప్పింది, ప్రజాపాలన దరఖాస్తులు అన్నది అనేక విధాలుగా ఇవాళ ప్రజలను ఇబ్బంది పెట్టి పథకాలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసింది అనేది ఈ 420 రోజుల్లో తేలింది. 420 హామీస్కు 420 డేస్ అయినా ఇవాళ అమలు చేయలేకపోయింది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మోసపూరిత కుట్రలను ఇవాళ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు, ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. గ్రామ సభలన్నీ కూడా పోలీస్ సభల్లాగానే మారిపోయినాయి. పోలీస్ సభల్లాగానే పెట్టిరు. కానీ వాళ్ళ గ్రామ సభల్లో ఏ ఒక్క గ్రామాల్లో ఉండే అరువునికి కనీసం కూడా లబ్ధి చేకూరలేదనేది కూడా ఇవాళ మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. గ్రామ సభలు జరిగిన తీరు కూడా దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇవాళ స్వయంగా రోడ్లపైకి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చారంటే ఏ తీరుగా వారి పాలన ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటు ప్రభుత్వంలోని మంత్రులకు కావచ్చు, ప్రభుత్వంలోని అధికారులకు కావచ్చు, ఇటు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోని వల్ల ఎన్నికల కోడ్ వస్తుందని, అంటే గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసే మార్చి 31 వరకు కూడా మేము రైతు భరోసా ఇస్తామని చెప్పారు. అంటే మరొక్కసారి కూడా రైతులను మోసం చేసే విధంగా ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత కుట్ర అనేది బట్టబయలైంది. ఇందులో భాగంగానే 420 రోజులైన 420 హామీలు అమలుకు నోచుకోవాలనేది మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ప్రభుత్వం ప్రజాపాలన అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. కానీ వాళ్ళ ప్రజాపాలన లేదు, ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడైతే ఏ విధంగా అయితే ఎమర్జెన్సీ ఉందో దాన్ని తలపించే విధంగా ఇవాళ పాలన కొనసాగిస్తున్నారు. పథకాల అమలు కోసం పోరాటం చేసిన, పథకాల అమలు కోసం పట్టుబడ్డ ఇవాళ ఎవరైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, వారిపైన కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేస్తుందే తప్ప పథకాలు అమలుకు నోచుకోని పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ వైఫల్యంతో ఇప్పటికే ప్రజలు అంటే ఇంకా ఎంతకాలం ఉంది ఎన్నికల కోసం అని లెక్క పెట్టుకుంటున్న ఒక దారుణమైన పరిస్థితి. అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది చేతులెత్తేసిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇక ముందు ఈ సమయం అంతా కూడా ఎట్లా గడవాలి అని ప్రజల్లో కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే తీవ్ర స్థాయిలో తిరుగుబాటు కూడా మొదలైందని చెప్పొచ్చు. అన్ని వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. దానికి నిదర్శనమై ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్ళలేకపోయే సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇక ముందు ఇదే
ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే ముందు ముందు పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయని భావించాలి? ఇవాళ ప్రతిరోజు కూడా దినదిన గండంగానే కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజలు బతుకుతున్నారు. ఎందుకంటే వచ్చిన ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే ఇవాళ మీకు ఈ పథకం అమలు చేస్తాం, ఆ పథకం అమలు చేస్తామని చెప్పేసి అరిచేతిలో వైకుంఠం చూపించారు. కానీ ఇవాళ అర పథకం కూడా ఇవాళ అమలుకు నోచుకోలేదు. గ్రామ సభలు పెట్టారు, కమిటీలు వేశారు, కాలయాపన చేశారు. ఈ విధంగా అనేక పథకాలు ఇవాళ దాదాపు 420 రోజులు అవుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినా నిరుద్యోగులు ఒకవైపు నిలదీస్తున్నారు. ఇవాళ ఏదైతే రైతు భరోసా ఎక్కడ పోయిందని చెప్పేసి గ్రామాల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అవ్వతాతలు కూడా పెన్షన్ ఏది, 4000 పెన్షన్ ఏది అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రోడ్డు ఎక్కని వర్గం లేదు, రోడ్డు ఎక్కని గ్రామం లేదని చెప్పుకోవచ్చు. ఇవాళ 420 రోజుల్లో దాదాపు 420 రోజులు కూడా నిరసనలతోనే ఈ ప్రభుత్వం కాలం వెళ్ళబుచ్చుకుందని ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఏదైతే రైతాంగానికి అనేక విషయాల్లో కూడా వాళ్ళ మోసం చేసింది, వాళ్ళ గ్రామ ప్రజలకు కూడా పెద్ద ఎత్తున మోసం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు లేకుండా ఇవాళ పాలన కొనసాగిస్తుంది. ఏదైతే గ్రామాల్లో పూర్తిగా పాలన పడికేసింది, వాళ్ళ పారిశుద్ధ్యం అంతా కొట్టుమిట్టాడుతుంది. ఇవాళ నాడు పెట్టిన ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ అమలుకు నోచుకోలేని పరిస్థితులు ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. అందులో భాగంగానే ఇవాళ అటు గ్రామ పంచాయతీల పాలన పడికేసింది. అన్ని పథకాలు ఇవాళ పక్కన పెట్టి పాలన కొనసాగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్ లెవెల్